గింజలేరుకొని బుక్కిన కాడనే ముక్కు రాకుతుందట కోడి. అట్లనే చేసింది మమ్మల్ని కాంగ్రెస్ సర్కార్ అన్నట్టు జంగులేపిండ్రు తెలంగాణలో ఉన్న ఆశా వర్కర్లంతా. 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడితే మేము ఏడ జావాలే, ఏడికి పోవాలన్నట్టు కోటిలున్న డిఎంహెచ్ఓ ఆఫీస్ ముంగట మొరబెట్టుకున్నారు. 18,000 జీతం ఇవ్వాలని అధికారంలోకి రాకముందు అన్నారు. అధికారంలోకి వచ్చినాక కొండె నాలుకకి మందు పెడితే ఉన్న నాలుగు కూసిపోయింది అన్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు 26వ తారీఖున బడ్జెట్ సమావేశాలని చెప్తున్నారు. కాబట్టి అందులో మాకు జీతాలు పెంచాలి, అందరు సర్కార్ ఆఫీసులో తిరగానే 1వ తారీఖున జీతాలు అకౌంట్లో పడేటట్టు చేయాలని కొట్లాడిండ్రు. పోలీసులతో ఫైటింగ్ చేసినంత పని చేసిండ్రు. సర్కారు పెట్టిన పోలీసులు పాపం ఆ ఆశా వర్కర్ అక్కలను గుర్ర గుంజుకపోయిండ్రు. కొంతమంది సొమ్మసిలి పడిపోయిండ్రు. మీరు పోయి రేవంత్ రెడ్డి సర్కార్ని జీతాలు పెంచమని అడుగుతారా? సార్ను కోసినా ₹1 ఎక్కువ లేదు అంటుంటే పెంచుండ్రి అని సీఎం సార్ కోసుకునేటట్టు చేస్తారా అన్నట్టు ఎక్కడోళ్ళని అక్కడ గుంజి పడేసిండ్రు. అరెస్టులు చేసిండ్రు. అడిగితే కొడతాం, మాట్లాడితే అరెస్ట్ చేస్తాం, కేకలేస్తే కేసులు పెడతాం అన్నట్టు మస్తు ఎక్కువ చేసిండ్రు పోలీసులు. అందుకే కొంతమంది ఆశా వర్కర్లు ఏడ్చుకుంటూ పోయిండ్రు. ఎవరు బాగుపడ్డా పడకున్నా ఆశ పెట్టి గోస పెట్టేటోళ్ళు బాగుపడరు అన్నట్టు శాపనార్థాలు పెట్టుకుంటూ పోయిండ్రు ఆశా వర్కర్లు.